హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఒకవైపు అంబటి రాంబాబు అరెస్ట్, మరోవైపు జగన్ ప్రస్తుతం గుంటూరులో ఆయన రూలింగ్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి చాలా వరకు పర్యటన చేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ విషయాలు తెలియాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో మాట్లాడుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ స్పోక్స్ పర్సన్ మరియు యాక్టివిస్ట్ విజయ్ కరణ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. విజయ్ కరణ్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ చెప్పండి, సూటి ప్రశ్న. అసలు అంబటి రాంబాబు అరెస్ట్ మరియు ఇటు జగన్ ఏదైతే గుంటూరుకు వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఓవరాల్ గా గుంటూరులో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిట్యుయేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. గొడవలు పడాలని, గొడవ జరగాలని, యుద్ధ వాతావరణం నెలకొనాలనే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంబటి రాంబాబు గారిని ఒక పాముగా వాడుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. నెయ్యి స్థానంలో నెయ్యి లాంటి పదార్థాలతో కూడుకున్నటువంటి ఒక నకిలీ నెయ్యిని వాళ్ళు తయారు చేసి భక్తులను మనోభావాలతో ఆడుకున్నారనేటువంటిది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది సిబిఐ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్లో. సో ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మళ్లించాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో వాళ్ళు రకరకాలైనటువంటి విన్యాసాలు చేశారు. దానిలో భాగంగా అంతకు ముందర ఇదే అంబటి రాంబాబు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉంది, మా ప్రభుత్వం కంటే కూడా చాలా బాగుంది ఇప్పుడు ఉన్నటువంటి భోజనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ స్వయంగా ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు సైతం ఈ ప్రభుత్వం యొక్క తిరుమల దేవస్థానం యొక్క వారు చేసినటువంటి యాక్టివిటీస్ యొక్క ప్రశంసల్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. సో వీటన్నిటినీ దృష్టి మరల్చాలా, చేసిన తప్పుని పక్కకు నెట్టాలా, తద్వారా ఇది రాజకీయంగా లబ్ధి పొందుదామనేటువంటి ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక ఫ్లెక్స్ వేశారు, నీకు అది అభ్యంతరకరంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలా? మున్సిపల్ కమిషనర్ దగ్గరకో పోలీస్ వారి దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. అలా కాకుండా ఆ ఫ్లెక్స్ దగ్గరికి వచ్చి టీడీపీ వాళ్ళని అడ్రస్ చేయటం ఏంటి? మర్యాదగా తీయమని టీడీపీ వాళ్ళని బెదిరించడం ఏంటి? తప్పు కదా. సరే, మీరు అటువంటి చేసినప్పుడు చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల జరిగిన ఇబ్బంది అంతా కూడా ఎవరికి జరిగింది? ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు కల్తీ లడ్డు విషయం అంటే వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నానండి. జస్ట్ కల్తీ జరిగింది నెయ్యిలో మాత్రమే, కానీ జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ అని చెప్పేసి నింద మోపారు అని అంటున్నారు. మరి మీరు ఏ విధంగా ఆ నిందను మోపుతారండి వైఎస్ఆర్సీపీ పార్టీ? ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే కల్తీ జరిగిందా లేదా. ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి ఆ రిపోర్ట్ లో అడల్ట్రేషన్ జరిగింది, జంతు పదార్థాలన్నీ కలిసినాయి అనేటువంటిది మొదటి రిపోర్ట్ వచ్చింది. తర్వాత రిపోర్ట్ లో విచారణలో కల్తీ జరిగినది వాస్తవం. ఇప్పుడు తిరుమల లాంటి పవిత్రమైనటువంటి దేవస్థానంలో కల్తీ జరగటమే ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడటమే పాపం. కల్తీ జరిగింది అనేటువంటిది వాళ్ళు ఒప్పుకుంటూనే అలా జరగలేదు, దొంగ ఇల్లు తాళం పగలగొట్టి వెళ్ళి దొంగతనం చేస్తే ఏంది, పగలగొట్టకుండా వెళ్ళి చేస్తే ఏంది, దొంగతనం జరిగిందా లేదా అనేటువంటిదే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు ఎట్లా అంటే, మీలాంటి స్పోక్స్ పర్సన్సే వాళ్ళు కూడా మా హిట్ టీవీకి వచ్చి స్వయంగా అంటున్నారు, భువనేశ్వర్ అమ్మగారి హెరిటేజ్ కంపెనీ నుంచే ఆ కల్తీ నెయ్యి వచ్చింది అని. సరే, ఇప్పుడు ఇంకా ఎక్కడి నుంచైనా వచ్చింది అనొచ్చు. ఎవరు నరం లేని నాలుగుతో ఎన్ని మాట్లాడినా ఏదైనా చెల్లిద్ది. అక్కడి నుంచి వెళ్ళింది అనేటువంటి మాట అన్నారంటే అంతకంటే దివాలా కోరుతానం డైలాగ్ ఇంకోటి ఉంటుందా? అసలు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఏ టైంలో జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది సిట్టు చదువుకోమనండి. అసలు అంటే మనం ఎవరి మీదైనా ఇదే ఈ కొవ్వెక్కిన మాటలకే మాకు కోపాలు వస్తాయి. మా నాయకత్వం ఏమో మీరు వాళ్ళు వేసిన ట్రాప్ లో పడద్దు, వాళ్ళు రెచ్చగొడతారు, మీరు మాత్రం సైలెంట్గా ఉండి అంటుంది. కాబట్టి అసలు ఆ మాట అనేవాడిని ఏం చేయాలా? అలా బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి మాట్లాడితే హెరిటేజ్కి దానికి ఏంటి సంబంధం? కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి పాపం వాళ్ళు శిక్ష అనుభవిస్తా ఉన్నారు, ప్రజలు శిక్షిస్తున్నారు. ఆల్రెడీ ఆ శిక్షకు గురై ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్నారు. మరో పక్క దేవుడు కూడా వాళ్ళని శిక్షించాడు. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటి భవిష్యత్తు యువతకు లేకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. వీళ్ళు ఈ కప్పగంతులన్నీ ఆయన ముందు చెల్లవు. ఖచ్చితంగా లా అండర్ సిచ్యువేషన్ ని మీరు చూస్తే గతంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి 6 నెలలకు ఒకసారి మత విద్వేషాలతో అట్టుడుకుపోతా ఉండేది. 100 మందిని హత్యలు, హిందూ ముస్లిం అని రకరకాలైనటువంటి గొడవలు కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఈ విధమైనటువంటి మత విద్వేషాలు కానీ, మతానికి సంబంధించిన హత్యలు కానీ, ఫ్యాక్షన్ కానీ, రౌడీయిజం కానీ ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇక్కడ మెయింటైన్ గుంటూరులో చేస్తారు. చూసుకున్నట్టయితే పరిస్థితి మొత్తం ఎట్లా ఉందంటే, ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నారో అటు వైసీపీ కావచ్చు, ఇంకా ఏవి ఉన్నా కూడా బీజేపీలు కావచ్చు, చాలా వరకు అంటున్నాయి టీడీపీ పార్టీలో వాళ్ళకు భయం పుట్టింది, ఇప్పటి నుంచే ఓటమి భయం స్టార్ట్ అయింది అని అంటున్నారు. అంత జనసంద్రం కూడా అక్కడ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, చాలా వరకు మీరు చూడండి ఒకసారి. మరి ఎందుకు ఆ పరిస్థితి? జనసంద్రం నాకు అర్థం కాలేదు. అంటే గుంటూరుకి వెళ్ళారు ఇప్పుడు అంబటి జగన్ గారు ఎందుకు వెళ్ళారు? మాకు జనం ఉన్నారు, మా బలం చూడండి, మా సొగసు చూడండి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శ ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళాను అంటున్నా. అదే కదా. అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. మరి ఎక్కడ ఎవరిని ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఎక్కడ పరామర్శించాలా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో కదా. ఇక్కడికి రావడంలో ఆయన ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఇక్కడ ఉధృత పరిస్థితులు నెలకొనాలా, మళ్ళీ గొడవలు జరగాల అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది? చాలా తక్కువ సమయం పట్టింది. కానీ కావాలని ఆర్గనైజ్డ్ గా దీన్ని ఒక పొలిటికల్ యాత్రగా మలుచుకొని దీన్ని ఉధృత వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి, సంక్షేమం, రక్షణ అనేటువంటి మా ప్రభుత్వం ద్వారా నేపథ్యంలో కూడా మీరు అంటే అనుకోవచ్చు కదా, వాళ్ళ కూతురు ఏడవడం చాలా వరకు చేస్తున్నారు, అలా వాళ్ళ కూతుర్ని పరామర్శించడానికి వెళ్ళారు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటది, ఏం జరిగిద్ది? గతంలో ఏ డ్రామా అయితే రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు చేశారో ఓదార్పు యాత్ర అనేటువంటిది, అదే మోడల్ కంటిన్యూస్ గా పనిచేసిద్ది అనేటువంటి పిచ్చి ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఒకసారి మోసపోతారు భావోద్వేగానికి. ప్రతిసారి భావోద్వేగం అనేటువంటి ఒక ముసుగునేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాం అంటే కుదరదు. ఒకసారి నీకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు నువ్వు ప్రజలకు దూరంగా నెట్టివేయబడ్డావు, 5 సంవత్సరాలు నువ్వు ప్రజలకు దూరంగా ఉండావు, ప్యాలెస్ లో ఉన్నావు, ప్రజల వద్ద లేవు, ప్రజలకు కావాల్సిన మంచి చేయలేదు, రక్తపాతాలు జరిగినాయి, అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సో ప్రజల వల్ల చిత్కరించబడ్డ సమయంలో ఇవన్నీ కూడా ఇంకొకసారి నమ్మేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు? రేపు మేము వస్తే వేస్తాం. మీరు ఆల్రెడీ అలా వెయ్యబట్టే కదా, రక్తపాతం సృష్టించబట్టే కదా మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కాబట్టి ఇదే మాట మాట్లాడుతూ ఉంటే ఉన్న 11 స్థానాలకు కూడా ఎసరపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలా, నేలకి కరెక్ట్గా పలకాలా. వేసేస్తాం తీసేస్తామంటే చట్టం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇదే విషయానికి సంబంధించి కూడా జస్ట్ వీళ్ళు కూటమి ప్రభుత్వం ఓన్లీ గొడవలకు కొట్లాట్లకే తప్ప పరిపాలించడం చేత కాదు అని వైఎస్ఆర్ వాళ్ళు చాలా వరకు అంటున్నారు. హిట్ టీవీతో కాదు, ఎక్స్క్లూజివ్ గా వేరే వాళ్ళ డిబేట్లలో కూడా చాలా వరకు అంటున్న పరిస్థితి. అంటే మీరు చూడండి, 18 నెలలు 20 నెలలు అవుతున్న సందర్భంగా ఎక్కడా కూడా ఎవరిపైన దాడులు చేయలేదు కదా. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరిపైన దాడులు జరిగినాయి? పర్టికులర్ గా ఇవాళ అంబటి రాంబాబు గారిదో లేదా జోగి రమేష్ దో అన్నారంటే, జోగి రమేష్ అనేటువంటి మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లి గురించి ఆనాడు లోకేష్ గారి పుట్టుక గురించి అసెంబ్లీలో మాట్లాడాడు అంబటి రాంబాబు. తర్వాత నిన్న ఆ మాటని ఎవరు ఓర్చుకుంటారు చెప్పండి? ఎంతవరకైనా కానీ జగన్ పుట్టుక గురించి కూడా మాట్లాడారు కదండి, ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా ఏమని మాట్లాడారు చెప్పండి? పుట్టుకనే కాదు నీది ఒక పుట్టుక అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి జగన్ గారు అన్న మాటకి, అంబటి రాంబాబు అన్న మాటకి మీరు చూడండి, ఆ మాటని ఈ పాటని పెట్టి చూడండి. ఆయన అన్న మాట మీ దగ్గర వీడియో ఉంటది కదా, ఆ మాటకి సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మైండ్లో ఉండేటువంటి ఆలోచన అంటే ఆ నేలకిని చీరేయాలనేంత కోపం వచ్చేటువంటి మాట మాట్లాడాడు. కానీ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి అతని పైన కనీసం ఈగ కూడా వాలకుండా కాపాడినటువంటి కాబట్టే ఆయన మీద ఈగ కూడా వాలకుండా కాపాడి ఆయన క్షేమంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కొన్ని 100,000 మంది వచ్చినప్పటికి కూడా అంబటి రాంబాబు గారి పైన ఎక్కడైనా దాడి జరిగిందా? ఆయనకి ఏమైనా చిన్న దెబ్బ తగిలిందా? ఆయన దగ్గర కూడా వెళ్ళకుండా మరి పక్కా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ ఇంటి మీద అద్దాలు పగలగొట్టడం, ఆయన పైన దాడి చేయడం, ఇప్పుడు అరెస్ట్ అలా చేయడం ఒకటి మీరు కరెక్ట్ గా అవన్నీ చూస్తే మొదటి రాయి వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
రండిరా లంబాష్తో మాట్లాడి రండిరా చూసుకుందాం లంబాష్తో మాట్లాడి రెచ్చగొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేనేదో ఊరికే చెప్పట్లా. వినండి. మీరు ఒక మనిషిని అదే పనిగా చూసుకుందాం చేసుకుందాం రా అంటే ఎవరికైనా నేను ఆగుతాను, 10 మంది ఆగుతారు. ఎవరికో కోపం ఉంటది కదా, ఆ కోపంలో కొంత కోపడినటువంటి పరిస్థితి వాస్తవం. మరి మీరు కొడుతుంటే కొట్టించుకుంటూ ఉన్నాం కదా, చర్యకి ప్రతిచర్య దాడికి ప్రతిదాడి ఉంటది కదా. కానీ అలాంటి వద్దు అంటున్నారు. వాళ్ళు దాడి చేసినా సరే మీరు తగ్గి ఉండండి అని చెప్పి మా నాయకుడు చెప్పారు. కాబట్టి మేము ఈ రోజు కూడా తగ్గి ఉంటున్నాం. ఖచ్చితంగా మాట్లాడే ముందు భాష సరిగ్గా లేకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. ఎవరు కూడా హద్దు ఉంటుంది దేనికైనా సరే. శాచురేషన్ పాయింట్కి వస్తే ఎవరు ఆపినా ఆగే పరిస్థితి లేని సందర్భాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మీరు ఎంత రెచ్చగొడుతున్నా మేము చాలా ఓర్పుగా ఉంటున్నాం. ఆ ఓర్పుని చాతకాంతనం అని మాత్రం అనుకోమాకండి. అన్నిసార్లు మీకు ఇలా కుదరదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు రేపు రేపు అంటున్నారు. మీరు నిన్న మీరు బాగుంటే ఈ రోజు ఇలా ఉండదు కదా. మీరు అన్నట్టు రేపు ఉంటే రేపు తర్వాత ఎల్లుండి కూడా ఉంటది కదా. కాబట్టి ఆ సంస్కృతి ఎవరికి మంచిది కాదు. అది ఇప్పటికైనా సరే మీరు మాట్లాడే పద్ధతి, మీ బెదిరింపు ధోరణులు, పోలీసులను తీసిరండి, హాస్పిటల్ దగ్గర ఉంటాం, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాం, ఉండాలంటే రేపు కదా. ఈ రోజు ఉంది కదా, ఈ రోజు మాదే కదా. మీరు రేపు కదా మీ ఎగ్జిస్టెన్స్ రావాలంటే రేపు అంటున్నారు. ఈ రోజు మీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాం. చేయలేదు కాబట్టే ఈ రోజు వాళ్ళు అన్నారు కదా. ఈ రోజు కూడా మాదైనా సరే మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా ఉన్నారు. స్వేచ్ఛగా ఇవాళ జగన్ గారు పర్యటన చేసుకుంటా ఉన్నారు. మేము ఎక్కడ ఆపలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీ ప్రతి హక్కుని మేము ఎక్కడ ఆపట్లేదు కదా. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు కదా. అదే మీకు ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోండి. రాజ్యాంగం కూడా స్వేచ్ఛ ఇచ్చింది మాట్లాడమని కానీ తిట్టమని కాదు. నీ భావ వ్యక్తీకరణ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడాల. నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను తిడతానంటే ఊరుకుంటావా? ఊరుకోం కదా. చట్టపరంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది వెళ్తారు. ఆ కోపాన్ని తట్టుకోలేక వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంబటి రాంబాబు కావచ్చు. అది ఇప్పుడు ఒకటండి, ఒక నేరస్తుడిని చట్టం ముందు నిలబెట్టడం వరకే ప్రభుత్వాల పని, ఏజెన్సీల పని. అదంతా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ లో కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టు ఏ నిర్ణయం ఇచ్చినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంటది. కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటది అనేది మనం ఎజంప్షన్ చేయలేము. కాబట్టి అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇటు అంబటి రాంబాబు విషయం పక్కన పెడితే జోగి రమేష్ అరెస్ట్ ఎలా చూస్తారు అసలు మీరు? ఇప్పుడు జోగి రమేష్ ఏమో అరెస్ట్ చేసినట్టు నాకైతే తెలియదు. జోగి రమేష్ కి సంబంధించి లోకేష్ గారి గురించి మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడేశాడు, నాకు అంబటి రాంబాబు ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఉన్నాను చూడండి అని చెప్పి లోకేష్ గారి గురించి మాట్లాడాడు. సో ఎవరైనా కానీ ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, అంబటి రాంబాబు గొడవలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తల పైన ఎఫ్ఐఆర్ నమోదని కేసులు పెట్టారు. చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా జోగి రమేష్కి సంబంధించిన దాంట్లో కూడా కేసులు పెడతా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఆ పరిస్థితి గతంలో లేదు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు టార్గెట్ గా దాడి చేసినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. తలుపుల్ని బద్దలు కొట్టుకొని, స్టేట్ పార్టీ ఆఫీస్ అంటే ఆ పార్టీకి దేవాలయం లాంటిది, అటువంటి స్టేట్ పార్టీ ఆఫీస్ని బద్దలు కొట్టి లోపల తగలబట్టి రకరకాలైనటువంటి మారణ హోమం చేశారు. కానీ ఈ రోజున అంబటి రాంబాబు గారికి రక్షణ కవచం లాగుండి అందరిని కాపాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వారికి రక్షణ ఇస్తా ఉన్నారు, వారి పర్యటనని కాపాడుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా మేము ప్రవర్తించేటువంటి విధానంలో మా నాయకత్వం మాకు నేర్పలేదు. కాబట్టే వీళ్ళు కొవ్వెక్కిన మాటలని మాట్లాడతాం. అంటే ఇక్కడ మీరే అన్నట్టుగా రాజ్యాంగ వ్యతిరేకంగా మేము బిహేవ్ చేయలేదు అని, మరి కొట్టుకోవడం, అరెస్టులు చేపించడం, వినండి ఇంటిపైన రాళ్ళేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అండి? రాజ్యాంగ వ్యతిరేకంగా కాబట్టే కేసు పెట్టారు. ఆయన తిట్టాడు, రెచ్చగొట్టాడు, గొడవ కారణభూతులయ్యాడు.
అనేకమైనటువంటి పోలీసుల్ని కానీ అందరిపైన ఆయన వెస్ట్ ఇన్ఛార్జిగా వచ్చిన రోజు నుంచి ఓకే ప్రతిరోజు ఏమంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని డమ్మీలు అనేటువంటి మాట మాట్లాడితే ఎవరు దాడి చేయలేదు కదా, ఎవరైనా దాడి చేశారా? కానీ ఈ రోజున మా నాయకుడిని అదే పనిగా అసెంబ్లీలో మాట్లాడారు అధికారం లేనప్పుడు. అధికారం ఉన్నప్పుడు కూడా ఆ విధమైనటువంటి జుపుత్సాకరమైనటువంటి భాష మాట్లాడితే ఎవరికైనా, మీకు ఇందాక కూడా చెప్పానండి, ఎవరికైనా సహనం ఓర్పు అనేటువంటిది శాచురేషన్ పాయింట్కి వచ్చేదాకా చేసుకోకూడదు, తెగేదాకా లాక్కూడదు. పర్యవసానాలను కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి కావాల్సింది అహింస అనేటువంటి ఆలోచనలో ఉంటే బాగానే ఉండేది. వాళ్ళకి హింస కావాలి. అహింసా పద్ధతిలో నడిచేటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళది గతంలో. అదే ఆ హింసనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ పప్పులు ఉడకో, అందులో మాత్రం డౌటే లేదు. కాబట్టే ఈ రోజున మా పార్టీ వాళ్ళ పైన, రూలింగ్ పార్టీలోని ఎమ్మెల్యే పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అది మా నాయకత్వం, మా ప్రభుత్వం యొక్క, ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఎఫ్ఐఆర్ అయింది. తప్పు ఎవరు చేశారు, దీంట్లో ఎవరు దాడి చేశారు, నిజంగా తెలుగుదేశం వాళ్ళే చేశారా ఆ తగలబెట్టడం లాంటివి కానీ, లేదు ఇంకోటి కానీ, లేదు వేరే ఇంకెవరిని చేశారా, వాటన్నిటి విచారణ చేస్తా ఉన్నారు. ఎవరు తప్పు చేస్తే వాటిని శిక్షిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అంబటి రాంబాబు, జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు, దట్స్ ఫైన్. బట్ ఎమ్మెల్యే రైల్వే కోడూరు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? మరి త్రిసభ్య కమిటీ వేసి విచారించారే తప్ప ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ప్రొసీజర్ ఫాలో కాలేదు? ఎందుకు అక్కడ కూటమి ప్రభుత్వం ఉందనా? ఇప్పుడు ఒకటండి, కూటమి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక పర్సనల్ ఇష్యూ. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చింది. ఇద్దరు కలిసి వాళ్ళ అంగీకారంతో జరిగినటువంటి అంశాలపైన 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వచ్చి నాకు ఇబ్బంది పెట్టారనేటువంటి వాటిపైన సుప్రీంకోర్టు క్లియర్ కట్ డెసిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే అలా పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. కానీ అయినప్పటికి కూడా ఏం జరుగుతా ఉంది? విచారణ జరుగుతా ఉంది కదా. రూలింగ్ ఎమ్మెల్యే పైన కూడా విచారణ జరుగుతా ఉంది కదా. కానీ గతంలో గోరంట్ల మాధవ్ కానీ, లేదు ఇంకొకరు వాళ్ళ హత్యలు చేసిన వాళ్ళ పైన కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ముందుకు రాలేదు కదా. కనీసం విచారణ కూడా చేయలేదు కదా. చేయలేదు కదా. బాధితురాలని కూడా విచారణ ఎందుకు చేయట్లేదండి పోలీసులు? ఖచ్చితంగా ఎక్కడున్నారండి? చెప్తానండి. బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరుగుతా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం లీగల్ గా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తారు. ఎమ్మెల్యే పైన పెట్టారండి, నిన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టారు. అలాంటిది ఆయన పైన కేసు పెట్టకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా లీగల్ గా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం జరుగుతాయి. త్రిసభ్య కమిటీని మీరు ఒక విషయం చూడండి, ఆదిమూలం అనేటువంటి ఒక ఆయన ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టారు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది, కేసు పెట్టారు. చివరికి ఏమైంది? ఆమె విత్డ్రా చేసుకుంది. అంటే ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టే ముందు కూడా అదే సుప్రీంకోర్టు చెప్పేది, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు పోలీసులు విచారణ చేసిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పి గైడెన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే జరుగుతూ ఉంది. మీరు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం మా పార్టీ వాళ్ళనైనా సరే, ఏ పార్టీ వాళ్ళనైనా సరే, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళగానే చూస్తాం తప్ప వాళ్ళల్లో పార్టీలో, కులాలో, మతాలో చూసేటువంటి పరిస్థితి లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్తగా, స్పోక్స్ పర్సన్ గా కాకుండా ఒక మనిషిగా మీరు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. అయితే ఎవరైతే అసలు అమ్మాయిల జోడలకు వెళ్లాల్సిన అవసరం ఏముందండి? ఏదైతే విడుదల రజని ఒక మాజీ మంత్రిపై దాడి చేయడం, అది కూడా గుళ్ళో పవిత్రమైన దేవాలయాల్లో దాడి చేయడం, అలా ఎంతవరకు కరెక్ట్? అసలు ఏమన్నా అంటే మళ్ళీ సీన్ టు సీన్ కేసులు పెట్టేస్తున్నారంట. తను మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఒక్కొక్క మాట మీరు వినండి. అసలు ఏ విధంగా పెట్టొచ్చు కేసు? తను ఏం చేయలేదని అంటున్నారు కదా. సరే, ఏమి చేయకపోతే నిర్దోషిగా చట్టం కేసుల నుంచి విడుదలవుతారు, నేరం చేసి శిక్ష అనుభవిస్తారు. దీంట్లో దీని అంత పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే, అదే నేను అనేది, నిజంగా ఆమె తప్పు చేయకపోతే కడిగిన ఆనుముత్యంలాగా కేసు కోర్టు కొట్టేస్తుంది. ఒకవేళ చేసింది అనుకోండి, శిక్షిస్తారు. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనే ఉంది. మీరు అనేకమైన కేసులు పెట్టారు కదా, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు, చేయదనుకోండి కొట్టేసుకొని బయటకు వస్తారు. దాంట్లో పెద్ద అవసరం ఏం లేదు. మీరు గుడిని అవమానించి గుడిలో కూడా
నెయ్యితో సైతం కల్తీ చేసినటువంటి మీరు గుళ్ళకి వెళ్ళి సుభాషితాలు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు ఆ అర్హత లేదు. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా మీ వెంట వస్తూ ఉంటాయి. రజనీ గారు ఏ విధంగా ప్రొవోగేట్ చేస్తారు ఏంటి అనేది మొదటి నుంచి అందరికీ తెలిసిందే. ఏ విధంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినాయి అన్ని కేసులన్నీ కూడా మీకు తెలియంది కాదు. ఏదైనా ఒకవేళ ఆమె నిజంగా తప్పు చేయకపోతే కోర్టులు కొట్టేస్తాయి కాబట్టి ఆ భయపడాల్సిన పని లేదు. ఓకే, రైట్. అంటే ఒకవైపు జగన్ పర్యటన చేస్తున్నారు, మరోవైపు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీసీసీ ఆవిడ వైఎస్ షర్మిల ఆవిడ కూడా పర్యటన చేస్తున్నారు. అంటే జాగృతి జనం బాటలాగా ఇక్కడ కవితమ్మ ఎట్లా చేస్తున్నారు, ఆవిడ కూడా అక్కడ చేస్తున్నారు. మరి ప్రతిపక్షం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా టీడీపీకి? అంటే అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు వస్తుంటాయి, అనేకమైనటువంటి దొడుకులు మనం చూసాము. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీలే నామరూపాలు లేకుండా పోయినాయి. పార్టీ లేకుండా చేస్తామన్న వాళ్ళ పరిస్థితి ఏమైనా మనం అందరం చూసాం. కాబట్టి ఎవరు ప్రతిపక్షంగా వచ్చినా ఎవరు రాకపోయినా బాధ్యతగా మా ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ముఖ్యంగా యువతకు ఉపాధి కానీ ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రజలకి మంచి చేసి మంచి ప్రభుత్వం, శత్రువులు సైతం కాపాడుతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి షర్మిల గారైనా ఎవరైనా మాకు ఒకటే. వాళ్ళ అంతర్గత కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉంటాయి, వాళ్ళల్లో ఏదో కింద పైన పడతా ఉన్నారు. మాకు ఎవరైనా ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకుండా ఫెయిల్ అయ్యారు. ఆ ప్లేస్ ని షర్మిల గారు ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తారేమో చూద్దాం. ఎవరైనా మేము ప్రజలకు జవాబుదారీతనం, ఆ జవాబుదారీతనంతోనే పనిచేస్తాం. ఓకే, రైట్. ఫైనల్ గా ఇటు అంటే ఏదైతే అంబటి రాంబాబు అరెస్ట్ పైన చాలా వరకు అటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు భయపెడితే ఇప్పుడు భయపడలేదు, భయపడము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా భయపడలేదు. కాబట్టి మీరు బెదిరిస్తే బెదిరేవాడు ఎవడు లేడు. మీరు ఏది చెప్పినా దానికి మేమేమి వెనకాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు బెదిరించమాకండి. మీ బెదిరింపులకి అంజిరెడ్డి తాతే భయపడలేదు. 75 సంవత్సరాలు ఆయన తొడగొట్టి ముందు నిలబడ్డాడు. అటువంటిది మాకు కొంత కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి బాబు గారు ఒప్పుకోరు కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. మీలాగా మాట్లాడాలన్నా లేదా మీలాగా చేయాలన్నా పెద్ద విషయం కాదు. మీరు పోలీసులు లేకుండా రమ్మన్నా రాగలుగుతాం, మీరు రమ్మన్నా ఓకే, మీరు వచ్చినా ఓకే, మమ్మల్ని రమ్మన్నా ఓకే. దానికేం పెద్ద భయపడే మీరేదో నేను ఒక్కటే చెప్తాను. మీరేదో చెప్తున్నారు కదా 8 గంటల పాటు రాంబాబు గారి పైన ఇంటిపైన దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతం నుంచి అయినా సరే గుంటూరుకి 5 గంటల్లో రావచ్చు. మరి ఈ మగోళ్ళు ఈ దమ్మున్న హీరోలు రావచ్చు కదా, బైరెడ్డి లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ రావచ్చు కదా. అసలు గుంటూరులో పట్టుమని 100 మంది రాలా ఆయన దగ్గరికి. ఆయన ఇంటికి ఇలా జరుగుతుందనో లేదా గొడవ జరుగుతుందంటే ఆయనకి సంఘీభావంగా 100 మంది రాలా. ఆయన ఇవన్నీ కథలు చెప్పొద్దు, ఈ అశాంతి క్రియేట్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీరు ఆ విధంగా మాట్లాడితే చెప్పాం కదా, నిన్న రేపు తర్వాత ఎల్లుండి కూడా ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మీకు ఆరోగ్యానికి మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందు అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.